నమస్తే వ్యూవర్స్, హార్టీ వెల్కమ్ టు బాలాజీ ఇంగ్లీష్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏ విధంగా అంటే పొలైట్గా మనం ఇతరులను ఏమన్నా అడగాలంటే, మనకేమన్నా చేయడం కానీ, లేకపోతే వాళ్ళ నుంచి మనం ఏమైనా చేయించుకోవాలనుకుంటే పొలైట్గా ఎలా అడగాలో ఈరోజు క్లాస్లో తెలుసుకోబోతున్నాం. అదేంటంటే వుడ్ అనే టాపిక్లో మనం ఎక్కువ పొలైట్గా ఎలా యూజ్ చేయాలని తెలుసుకుంటాం. అది తెలుసుకునే ముందు ప్లీజ్ షేర్ మై వీడియోస్ టు ద aspirants, those who are willing to learn English. If my video is good, give a like. If it is not good, give dislike. But don't forget to subscribe Balaji English. So let's go to the topic. Would దేనికి ఉపయోగిస్తామంటే వుడ్ను హ్యాబిచువల్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్, అంటే పాస్ట్ టెన్స్లో మనం చేస్తూ ఉండిన పనులు, అంటే హ్యాబిచువల్గా ప్రతిరోజు మనం చేస్తూ ఉన్న పనులు అన్నమాట. అవి ఎలానో చూద్దాం. ఎగ్జాంపుల్ తీసుకొని మన ప్రొనౌన్స్ ఉన్నాయి. ఐ, వి, యు, దే, హి, షీ, ఇట్. ఐ నేను, వి మేము లేదా మనము, యు నీవు లేదా మీరు, దే వారు, హి అతను, షీ ఆమె, ఇట్ అది లేదా ఇది. సో సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ తర్వాత మనకు హెల్పింగ్ వర్బ్, దట్ ఇస్ నథింగ్ బట్ వుడ్ ప్లస్ V1 వస్తుంది ఇక్కడ. సో వర్బ్ ఫామ్ 1. ఐ వుడ్ ప్లే డైలీ, నేను ప్రతిరోజు ఆడుతుండేవాడిని. ఐ వుడ్ ప్లే, మేబీ లాస్ట్ ఇయర్ కావచ్చు, 2 years బ్యాక్ ఆర్ 3 years బ్యాక్, లాస్ట్ మంత్ కావచ్చు. అంటే ఇది ఒకప్పుడు జరుగుతున్నది కానీ ఇప్పుడు జరగటం లేదు. ఓకే, ఐ వుడ్ ప్లే. We would visit our village at వీకెండ్స్ టైంలలో మేము మా విలేజ్ను విజిట్ చేస్తూ ఉంటుంది. సో వీ వుడ్ విజిట్. దే వుడ్ ఎక్సర్సైజ్ డైలీ, వాళ్ళు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండేవి. అంటే ఇప్పుడు చేస్తున్నారో చేయట్లేదో అది సెకండరీ మ్యాటర్, బట్ పాస్ట్ టెన్స్లో పలాని పని చేస్తూ ఉండ్రి. దట్ ఈస్ అ హ్యాబిచువల్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ అంటున్నాం అన్నమాట. వీ వుడ్ మీట్ దెమ్ రెగ్యులర్లీ, వాళ్ళని మేము రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాళ్ళం. సో ఈ విధంగా మనం పలాని వర్బ్ ఏ పని చేస్తుంటామో ఇన్ ద పాస్ట్లో, ఆ పాస్ట్కు ఆ వర్బ్ V1 ఫామ్ యాడ్ చేసేసి సబ్జెక్ట్ తర్వాత వుడ్ చేసడం వల్ల మనం పాస్ట్ టెన్స్లో ఎటువంటి పనులు అయితే హ్యాబిచువల్గా రెగ్యులర్గా చేస్తున్నామో ఆ పనులు మనం ఈ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 యూజ్ చేసి చెప్పచ్చు అనమాట. సో ఐ వుడ్ డ్రింక్ మిల్క్ డైలీ, అంటే ఇంతకుముందు నేను పాలు తాగుతుండేవాడిని, ఇప్పుడు కాదు, ఇప్పుడు టీ తాగుతుంది. ఐ డ్రింక్ టీ డైలీ నా, బట్ ఐ వుడ్ డ్రింక్ బార్న్విటా తాగుతుండేవాడిని ప్రతిరోజు. ఐ వుడ్ ఎక్సర్సైజ్ డైలీ, ప్రతిరోజు నేను ఎక్సర్సైజ్ చేస్తుండేవాడిని, ఇప్పుడు స్టాప్ చేసిన బెల్లి పెరిగిపోతుంది. సో ఐ వుడ్ అంటే పాస్ట్ టెన్స్లో పలాని పని చేస్తూ ఉంటుంది అని చెప్పడానికి వుడ్ అనేది యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ మనం పాజిటివ్ నెగిటివ్ తీసుకుంటే హీ వుడ్ ప్లే డైలీ, అతను ప్రతిరోజు ఆడుతుండేను, హీ వుడ్ ప్లే డైలీ. అదే అతను ప్రతిరోజు ఆడుతుండేవాడు కాదు కానీ ఇప్పుడు ఆడుతుండేవాడు కాదు. హీ వుడ్ నాట్ ప్లే డైలీ. This is a negative sentence. He would not play daily is a negative sentence because not వచ్చేసింది. వుడ్కు ప్లేకు మధ్యలో నాట్ వస్తుంది కాబట్టి దిస్ ఇస్ అ నెగిటివ్ సెంటెన్స్. అదే దీన్ని క్వశ్చన్ చేయాలంటే వుడ్ హీ ప్లే డైలీ, అతను ప్రతిరోజు ఆడేవాడా, ఎప్పుడు పాస్ట్ టెన్స్లో ఆడేవాడా, అతను ప్రతిరోజు ఆడేవాడా. అదే అతను ఆడేవాడు కాదా, వుడింట్ హీ ప్లే డైలీ, వుడింట్ హీ ప్లే డైలీ, అతను ప్రతిరోజు ఆడేవాడు కాదా. ఇది వచ్చేసి పాజిటివ్ క్వశ్చన్, దిస్ ఈజ్ అ నెగిటివ్ క్వశ్చన్. ఇంకా మనం WH క్వశ్చన్ తీసుకుంటే వేర్ వుడ్ హీ ప్లే డైలీ, అతను ఎక్కడ ఆడేవాడు ప్రతిరోజు. వాట్ వుడ్ హీ ప్లే డైలీ, అతను ఏమి ఆడేవాడు. వెన్ వుడ్ హీ ప్లే డైలీ, అతను ఎప్పుడు ఆడేవాడు ప్రతిరోజు. హౌ వుడ్ హీ ప్లే డైలీ, అతను ఎలా ఆడేవాడు ప్రతిరోజు. విత్ హూమ్ వుడ్ హీ ప్లే డైలీ, అతను ఎవరితో ఆడేవాడు ప్రతిరోజు. హౌ లాంగ్ వుడ్ హీ ప్లే డైలీ, అతను ఎంతసేపు డైలీ ఆడేవాడు. దిస్ ఇస్ ద పాజిటివ్ WH క్వశ్చన్. అదే నెగిటివ్ WH క్వశ్చన్ తీసుకుంటే
వేర్ వుడింట్ హీ ప్లే డైలీ, అతను ఎక్కడ ఆడేవాడు కాదు. వుడింట్ హీ వచ్చింది కాబట్టి ఇది నెగిటివ్ సెంటెన్స్. వేర్ వుడింట్ హీ ప్లే డైలీ, అతను ఎక్కడ ఆడేవాడు కాదు ప్రతిరోజు. వాట్ వుడింట్ హీ ప్లే డైలీ, అతను ఏమి ఆడేవాడు కాదు. వెన్ వుడింట్ హీ ప్లే డైలీ, అతను ఎప్పుడు ఆడేవాడు కాదు. హౌ వుడింట్ హీ ప్లే డైలీ, అతను ప్రతిరోజు ఎలా ఆడేవాడు కాదు. విత్ హూమ్ వుడింట్ హీ ప్లే డైలీ, అతను ఎవరితో ఆడేవాడు కాదు. హౌ లాంగ్ వుడింట్ హీ ప్లే డైలీ, అతను ఎంతసేపు ఆడేవాడు కాదు. సో ఈ విధంగా మనము పాజిటివ్ క్వశ్చన్ WH క్వశ్చన్స్, నెగిటివ్ WH క్వశ్చన్స్ యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఇన్ దిస్ వే వీ కెన్ సే అబౌట్ పాస్ట్ యాక్షన్స్. పాస్ట్లో హ్యాబిచువల్గా చేస్తున్న యాక్షన్స్ను పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ క్వశ్చన్, పాజిటివ్ WH నెగిటివ్ WH క్వశ్చన్, ఈ విధంగా ఫ్రేమ్ చేయొచ్చు. అటు వెళ్తే పొలైట్ రిక్వెస్ట్, మనం ఏదైనా మర్యాదగా అడిగితే మనకు రెస్పాన్స్ ఉంటుంది. అదే రూడ్గా అడిగినామనుకో మనకు పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. సో వుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఆస్కింగ్ పొలైట్లీ. ఇక్కడ చూడు మనకు వుడ్ యూ ప్లీజ్, యూ కెన్ స్టార్ట్ ద సెంటెన్స్ విత్ వుడ్ యూ ప్లీజ్. వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, ఇక్కడ వచ్చేసి మనకు V1 వస్తుంది. వుడ్ యూ ప్లీజ్ తర్వాత V1 యాడ్ చేయొచ్చు అనమాట. అట్ ది ఎండ్ క్వశ్చన్ మార్క్. వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, నాకు సహాయం చేస్తారా అండి. వుడ్ యూ ప్లీజ్ స్పీక్ అలౌడ్, మీ కాస్త గట్టిగా మాట్లాడతారా అండి. వుడ్ యూ ప్లీజ్ టాక్ స్లోలీ, కాస్త నిదానంగా మాట్లాడతారా అండి. వుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ వైల్, కాస్త ఆగుతారా అండి, కాస్త వెయిట్ చేస్తారండి. సో ఈ విధంగా మనం వుడ్ యూ ప్లీజ్ అనేది పొలైట్గా రిక్వెస్ట్ అనమాట. పొలైట్గా మనం ఇతరులు ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు మనం వుడ్ యూ ప్లీజ్ అని చెప్పేసి యాక్షన్. వుడ్ యూ ప్లీజ్ కాల్ మీ, దయచేసి నన్ను పిలుస్తారా అండి, నన్ను పిలుస్తారా అండి. వుడ్ యూ ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ, మాకు ఇన్ఫార్మ్ చేస్తారా అండి. వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, నాకు సహాయం చేస్తారా అండి. సో ఈ విధంగా వుడ్ యూ ప్లీజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వుడ్ యూ ప్లీజ్ బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, నాకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక గ్లాస్ నీళ్ళు తెస్తారా అండి. వుడ్ యూ ప్లీజ్ బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, నాతో వస్తారా అండి. వుడ్ యూ ప్లీజ్ కమ్ విత్ మీ. ఓకే, సో ఈ విధంగా వుడ్ యూ ప్లీజ్ రైట్ మై నోట్స్, నా నోట్స్ రాసిస్తారా అండి ప్లీజ్. వుడ్ యూ ప్లీజ్ రైట్ మై నోట్స్. సో ఈ విధంగా మనము ఇతరుల నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం వుడ్ యూ ప్లీజ్ అని యూజ్ చేసేసి దాని తర్వాత ఏ సహాయం మనం కోరుతున్నామో అది V1 ఫామ్ ఇక్కడ రాస్తే సరిపోతుంది. సో దీన్ని ఒక యూజ్లో పొలైట్ రిక్వెస్ట్ యూజ్ చేయడానికి వుడ్ యూ ప్లీజ్ అని యూజ్ చేస్తాం. ఇంకొకటి వుడ్ యూ మైండ్. వుడ్ యూ మైండ్ తర్వాత మనకు V4 వస్తుంది. వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద డోర్. వుడ్ యూ మైండ్ అంటే మీరు ఏమనుకోరు కదండి. వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద డోర్, తలుపు తీస్తారా అండి. ఓ తలుపు తీస్తే ఏమనుకోరు కదండి అనే మీనింగ్ వస్తామాట. నేను తలుపు తీస్తే మీరు ఏమనుకోరు. వుడ్ యూ మైండ్ అంటే ఏమని అనుకుంటారా అండి అనేదాన్ని తలుపు తీస్తారా అండి. వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద డోర్. వుడ్ యూ మైండ్ మూవింగ్ అసైడ్, కొంచెం అటు జరుగుతారా అండి, కాస్త పక్కకు జరుగుతారా అండి. సపోజ్ మీరు బస్సులో వెళ్తున్నారు, బస్సులో సీట్ ఖాళీగా ఉంది, అటు పక్కకు జరగమంటున్నాను. వుడ్ యూ మైండ్ మూవింగ్ అసైడ్, కొంచెం పక్కకు జరుగుతారా అండి. వుడ్ యూ మైండ్ సిట్టింగ్ దేర్, అక్కడ కూర్చుంటారా అండి. వుడ్ యూ మైండ్ గివింగ్ మీ లిఫ్ట్, కాస్త లిఫ్ట్ ఇస్తారా అండి. వుడ్ యూ మైండ్ గివింగ్ మీ లిఫ్ట్. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్, నేను ఇక్కడ కూర్చుంటే ఏమనుకోరు కదండి, ఏమనుకోరు కదండి నేను ఇక్కడ కూర్చుంటే, నేను గట్టిగా అరిస్తే ఏమనుకోరు కదండి. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ షౌట్ లౌడ్లీ. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ స్పీక్, నేను మాట్లాడితే ఏమనుకోరు కదండి. వుడ్ యూ మైండ్, ఏమని అనుకుంటారా నేను ఈ పని చేస్తే అని. జస్ట్ ఇక్కడ V4 అనేది యూజ్ చేస్తాం అనమాట మనం. V1 + ing ఇక్కడ. లేదంటే ఇఫ్ క్లాజ్ తీసుకుంటే ఇఫ్ ఐ సిట్ హియర్ వుడ్ యూ మైండ్, నేను ఇక్కడ కూర్చుంటే మీరు ఏమైనా ఫీల్ అవుతారా, మీరు ఏమైనా అనుకుంటారా. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ స్పీక్. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ ఆస్క్ యువర్ హెల్ప్, మిమ్మల్ని హెల్ప్ అడిగితే మీరు ఏమన్నా అనుకుంటారా అండి. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్, నేను ఒక క్వశ్చన్ అడిగితే మీరు ఏమన్నా అనుకుంటారా అండి. సో ఈ విధంగా వుడ్ యూ మైండ్ అనేది మనం యూజ్ చేసి మీరు ఏమనుకోరు కదండి నేను ఈ పని చేస్తే అని చెప్పడానికి మనం వుడ్ యూ మైండ్ అనేది ఇంగ్లీష్లో యూజ్ చేస్తాం అన్నమాట. అదే ఇంకోటి, ఎవరన్నా మన ఇంటికి గెస్ట్ వస్తారు, ఎవరన్నా ఆ గెస్ట్ వచ్చినప్పుడు మీకు ఏం కావాలి, డూ యూ వాంట్ అంటే మీకు కావాలా అని అడగాలంటే వుడ్ యూ లైక్. సో
మీరు ఏం తీసుకుంటారండి? వుడ్ యూ లైక్ సమ్ టీ, వుడ్ యూ లైక్ సమ్ జ్యూస్ ఇలా అడగచ్చు. లేదంటే వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ టీ, కొంచెం టీ తీసుకుంటారండి. వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ జ్యూస్, జ్యూస్ ఏమైనా తీసుకుంటారండి. వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక గ్లాస్ వాటర్ ఏమైనా తీసుకుంటారండి. వుడ్ యూ లైక్ టు హ్యావ్ బటర్ మిల్క్, బటర్ మిల్క్ ఏమైనా తీసుకుంటారండి. అంటే ఏమైనా తీసుకుంటారా అండి అని అడగడానికి వుడ్ యూ లైక్ అనొచ్చు, లేదంటే వుడ్ యూ లైక్ టు హ్యావ్ అనొచ్చు. అవును తీసుకుంటామంటే ఎస్ ప్లీజ్, ఎస్ ప్లీజ్, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ టీ, ఐ వుడ్ లైక్ టు టేక్ టీ ఆర్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ జ్యూస్. ఈ విధంగా ఎస్ ప్లీజ్ అనొచ్చు అనమాట, మనం కావాలి అనుకుంటే. ఒకవేళ వద్దు అవసరం లేదనుకుంటే నో థ్యాంక్ యూ, నో థ్యాంక్ యూ అని చెప్పేసి, నాకు అవసరం లేదు థ్యాంక్ యూ, అడిగినందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి నో థ్యాంక్ యూ అని చెప్తాం. సో ఇది మీకు ఏమైనా కావాలని అడగాలనుకున్నప్పుడు వుడ్ యూ లైక్ టు హ్యావ్ జ్యూస్, వుడ్ యూ లైక్ టు హ్యావ్ డిన్నర్, వుడ్ యూ లైక్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్, వుడ్ యూ లైక్ టు హ్యావ్ మై సజెషన్. సో నాకు ఏమైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, మీరు ఏమైనా తీసుకుంటారా అండి అని అడగడానికి వుడ్ యూ లైక్ ఆర్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇంకొకటి ఇక్కడే వాట్ వుడ్ యూ లైక్ టీ ఆర్ జ్యూస్, హియర్ ఇట్ ఈస్ అ చాయిస్. వాట్ వుడ్ యూ లైక్, 2-3 తీసుకొస్తున్నాను అనమాట. టీ తాగుతారా లేకపోతే జ్యూస్ తాగుతారా. వాట్ వుడ్ యూ లైక్ టీ ఆర్ జ్యూస్, వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ టీ ఆర్ జ్యూస్, వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్. మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారు, టీ తీసుకోవాలనుకుంటున్నారా, జ్యూస్ తీసుకోవాలనుకుంటున్నారా, వాటరా, బటర్ మిల్క్. అంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎస్పెషల్లీ మీరు ఏం తీసుకుంటారండి అనడానికి వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్, వాట్ వుడ్ యూ లైక్ టు డ్రింక్, మీరు ఏం తాగాలనుకుంటున్నారు, మీరు ఏం తినాలనుకుంటున్నారు, మీరు ఏం కావాలనుకుంటున్నారు అని అడగడానికి వాట్ వుడ్ యూ లైక్ ఆర్ వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ అని అనొచ్చు అనమాట. ఇంకొకటి టు ఇన్వైట్ సమ్వన్, అంటే ఇతరులను మనం ఇన్వైట్ చేయాలంటే వుడ్ యూ లైక్ టు గివ్ ఏ స్పీచ్, మీరు ఏమైనా స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే పక్కన ఇన్వైటింగ్ అనమాట. సపోజ్ ఏదైనా ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ ఉన్నప్పుడు వుడ్ యూ లైక్ టు ఎనీవన్ వుడ్ యూ లైక్ టు గివ్ ఏ స్పీచ్ ఆన్ ద స్టేజ్, ఎవరైనా స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నారా, వుడ్ యూ లైక్ టు గివ్ ఏ స్పీచ్. వుడ్ యూ లైక్ టు కమ్ విత్ అస్, మాతో పాటు రావాలనుకుంటున్నారా, వుడ్ యూ లైక్ టు కమ్ విత్ అస్. వుడ్ యూ లైక్ టు ప్లే విత్ అస్, మాతో ఆడాలనుకుంటున్నారా, వాళ్ళతో ఆడాలనుకుంటున్నాం, వుడ్ యూ లైక్ టు ప్లే విత్ దెమ్, వాళ్ళతో ఆడాలనుకుంటున్నాం. సో ఈ విధంగా టు ఇన్వైట్ సమ్వన్ టు డూ సమ్ వర్క్, సో ఇతరులను మన వైపు ఆహ్వానించడం కానీ లేకపోతే ఏదైనా పనికి ఆహ్వానించడం కానీ అటువంటి సిచ్యువేషన్లలో వుడ్ యూ లైక్ టు అనేది యూజ్ చేసి ఇక్కడ V1 వస్తుంది అనమాట. ఇక్కడ V1 యూజ్ చేసేసి మనం ఇతరులను ఇన్వైట్ చేయొచ్చు అనమాట. వుడ్ యూ లైక్ టు present the gifts, would you like to present, would you like to address the students, would you like to address the students. సపోజ్ ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది, హెచ్ఎం సార్ని అడగాలి, సో వుడ్ యూ లైక్ టు అడ్రస్ ద గ్యాదరింగ్, పిల్లలందరినీ మీరు అడ్రస్ చేయాలనుకుంటున్నారా, పొలైట్గా అనమాట. వుడ్ యూ లైక్ టు అడ్రస్ ద గ్యాదరింగ్, వుడ్ యూ లైక్ టు గివ్ ఎ స్పీచ్, వుడ్ యూ లైక్ టు డిస్ట్రిబ్యూట్, వుడ్ యూ లైక్ టు ఇన్ఫార్మ్ దెమ్ సంథింగ్, వుడ్ యూ లైక్ టు గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్, ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకుంటున్నారా. ఈ విధంగా అడిగినప్పుడు ఎస్ ఐ వుడ్, అంటే పొలైట్గా చెప్పాలంటే ఎస్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఎ స్పీచ్, ఎస్ ఐ వుడ్ లైక్ టు కమ్ విత్ అస్ విత్ యూ, ఎస్ ఐ వుడ్ లైక్ టు కమ్ టు ప్లే విత్ యూ విత్ అస్ ఓ విత్ యూ సారీ, అస్ అన్నప్పుడు యూ వస్తుంది అనమాట. ఎస్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఎ స్పీచ్, ఎస్ ఐ వుడ్ లైక్ టు కమ్ విత్ యూ, ఎస్ ఐ వుడ్ లైక్ టు ప్లే విత్ యూ. లేదు లైక్ ప్లేస్లో లవ్ కూడా చెప్పచ్చు. ఎస్ ఐ వుడ్ లవ్ టు గివ్ ఎ స్పీచ్, ఎస్ నేను ఇష్టపడుతున్నా, స్పీచ్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నా, నేను మీతో రావడానికి ఇష్టపడుతున్నా, నేను మీతో ఆడడానికి ఇష్టపడుతున్నా. ఈ విధంగా మనము ఇన్విటేషన్, ఎవరైనా ఇన్విటేషన్ ఇస్తే మనం యాక్సెప్టెన్స్కు ఎస్ ఐ వాంట్, నేను చేయాలనుకుంటున్నా అన్నప్పుడు మనం పొలైట్గా చెప్పాలంటే ఎస్ ఐ వుడ్ లైక్ ఆర్ ఎస్ ఐ వుడ్ లవ్ టు డూ సమ్ వర్క్, టు డూ దట్ వర్క్. ఆ పని నేను చేయాలనుకుంటున్నాను పొలైట్గా చెప్పాలంటే ఎస్ ఐ వుడ్ లైక్ ఆర్ ఎస్ ఐ వుడ్ లవ్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం వుడ్ అనేది ఎస్పెషల్గా పొలైట్ రిక్వెస్ట్లలో వుడ్ యూ ప్లీజ్ అని యూజ్ చేస్తాం, వుడ్ యూ మైండ్ అని యూజ్ చేస్తాం, డూ యూ వాంట్ అని అడగడానికి వుడ్ యూ లైక్ ఆర్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఆర్ వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్. ఓకే, వుడ్ యూ లైక్ టు డూ సంథింగ్. ఈ విధంగా మనం ఈ వుడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఇన్ అవర్ కాన్వర్సేషన్. సో ప్లీజ్
go through this, and if you want you can take a screenshot of this, or you can write down the notes and you can prepare your communication skills, and you can use this would in suitable situations, and you can improve your communication skills. Thank you.